నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి. ప్రధాని మోదీ వెంటనే నిర్ణయం తీసుకోవాలన్న కార్మిక సంఘాలు. ప్రధాని మోదీ విశాఖ పర్యటన దాదాపు ఖరారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష చేపట్టిన కలెక్టర్ హరీందర్ ప్రసాద్. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం. కోస్తా జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం. మాజీ మంత్రి బాలినేనిపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫైర్. జనసేన పార్టీ మెప్పు కోసం అసత్య ప్రకటనలు చేయవద్దంటూ హితవు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు విశాఖ నగరానికి రాకముందే ప్రధాని మోదీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గాజువాకలో ప్రజలు, కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పాత గాజువాక నుంచి కొత్త గాజువాక వరకు భారీ నిరసన ప్రదర్శన చేపట్టగా స్థానికులు పూల జల్లి ఘన స్వాగతం పలికారు. స్టీల్ ప్లాంట్ ను రక్షించాలన్న నినాదాలతో గాజువాక పరిసరాలు మారుమోగాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఉపసంహరించుకునేలా ప్రధాని మోదీపై రాష్ట ప్రభుత్వం ఒత్తిడి తేవాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న మహోన్నత ఉద్యమాన్ని పరిగణలోకి తీసుకుని ప్రధాని తన పర్యటనలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ ఈ నెల 29న విశాఖ పర్యటన దాదాపు ఖరారైన నేపథ్యంలో కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల ఉన్నతాధికారులతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రోడ్ షో నిర్వహణ, ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో సభ నిర్వహణ, ప్రజల సీటింగ్ ఏర్పాట్లు, రవాణా సదుపాయం తదితర అంశాలపై విశాఖ ఎంపీ ఎం శ్రీ భరత్, పశ్చిమ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గణబాబు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెల 29న సాయంత్రం ప్రధాని మోదీ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానానికి చేరుకుంటారని, అక్కడ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారని వివరించారు. ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా వస్తే టైకున్ జంక్షన్ నుంచి ఎస్పీ బంగ్లా వరకు ప్రధాని రోడ్ షో ఉండవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఏపీని వానలు ఇప్పట్లో వదిలేలా లేవు. చలికాలం ప్రారంభమైన వానల జోరు తగ్గడం లేదు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది. ఇది ఆదివారం రాత్రికి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది పశ్చిమ నుంచి వాయువ్య దిశగా కదులుతోంది. క్రమంగా బలపడుతూ దక్షిణ బంగాళాఖాతంలో సోమవారం నాటికి వాయుగుండంగా మారనున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో తుఫాను సంభవించే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. వాయుగుండం ప్రభావంతో బుధవారం నుంచి శనివారం వరకు కోస్తా జిల్లాలో ఆయా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనంతరం ఇది వాయువ్య దిశగా కదులుతూ బుధవారం తమిళనాడు నుంచి శ్రీలంక తీరాల వైపు వెళ్లనుందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో సోమవారం నుంచి వర్షాలు కురవనున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 29వ తేదీ వరకు మత్స్యకారులెవరూ వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు సూచించారు. వైసీపీ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. అర్ధరాత్రి తన్ను నిద్రలేపి ఫైల్పై సంతకాలు చేయమన్నారని ఆయన చెప్పారు. అయితే తాను ఆ సంతకం చేయలేదని, ఆ మరుసటి రోజు కేబినెట్లో విద్యుత్ ఒప్పందాలను ఆమోదించుకున్నారని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. బాలినేని వ్యాఖ్యలపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. విద్యుత్ ఒప్పందాలపై బాలినేని వ్యాఖ్యలను ఎవరూ సమర్థించరని చెప్పారు. బాలినేని చాలా గొప్పగా అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. జనసేన పార్టీ మెప్పు పొందేందుకు బాలినేని ఇలా మాట్లాడి ఉండొచ్చని చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు యూనిట్కు ₹4.5 విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారని, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ₹2.48కి తగ్గించారని చెవిరెడ్డి తెలిపారు. కేబినెట్ సమావేశంలో కొన్ని అంశాలు టేబుల్ అజెండాగా వస్తాయని, సభ్యుల ఆమోదంతో తీర్మానాలు అవుతాయని చెప్పారు. మంచిని చెప్పుకోలేని హీన దీన స్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వంలో వాసన ఉండడం నిజంగా కూడా బాధాకరం. మేము ఎవ్వరం కూడా వాసన్న వాళ్ళకి దగ్గర అవ్వడం కోసం, వాళ్ళని మెప్పు పొందడం కోసం, వాళ్ళని మెప్పించడం కోసం, వాళ్ళకి దగ్గర ఏదో ఒక రకంగా రాజకీయంగా ఎదగడం కోసం ఈ స్థాయికి దిగజారుతాడని మేము కళ్ళలో కూడా అనుకోవాలి. మంచిని మంచిగా చెప్పుకోలేనటువంటి హీన దినస్థితిలోకి ఆయన వెళ్ళిపోయాడు ఈరోజు. నిజంగా ఇది తన క్యారెక్టర్కి,
తను అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తే తనను గుర్తిస్తారు, గౌరవిస్తారు, తనకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తారు అనే ఒక భ్రమలో తన వ్యక్తిత్వాన్ని తను హననం చేసుకుంటున్నాడు, తన వ్యక్తిత్వాన్ని తను దిగజార్చుకుంటున్నాడు. ఈ ప్రజలందరూ కూడా అలా భావిస్తున్నారు అనే విషయాన్ని నిజంగా వాసన్న మర్చిపోతున్నాడు. ఇది మంచిది కదా, ఎందుకంటే తను నేను ఎంపీ ఎమ్మెల్యేలుగా పోటీ చేశాం, తిరిగాం. కానీ ఎవరినో మెప్పించడం కోసం, ఎవరికో దగ్గర పోవడం కోసం, ఏదో ఒక ఎమ్మెల్సీ అవ్వడం కోసమో, దానికన్నా పై పదవి కోసమో ఈరోజు మనిషి అలా దిగిపోతాడు, దిగజారిపోతాడని మేమైతే ఊహించలేకపోయాం. పాపం ఎవరు అంటున్నారు, సార్ తన భ్రమలో ఉన్నాడు, పాపం ఆ ఎమ్మెల్సీ పదవి కూడా 9 కోట్లు ఎంత ఇచ్చి కొనుక్కునే పరిస్థితిలో ఉన్నాడు తన పాపం. అక్కడ తనకి ఆడు ఫ్రీగా కూడా ఇవ్వడం లేదు అంటే ఆశ్చర్యం వేస్తుంది. మీరు మంత్రిగా ₹2.49 ఇంట్రెస్ట్ ట్రాన్స్మిషన్తో కలిసి ఒక బ్రహ్మాండమైన ఒప్పందం జరిగి సంవత్సరానికి 3,700 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం రావడం, నాణ్యమైన విద్యుత్తు, పగటిపూట విద్యుత్తు ఇచ్చేలాగా ఒక ఒప్పందం కుదిరితే నా పేరులో ఇంత మంచి ఒప్పందం జరిగిందని నేను చెప్పాల్సింది పోయి అర్ధరాత్రుల్లో నా చేత సంతకాలు పెట్టించాలంటే నేను సంతకం పెట్టలేదు, సంబంధం లేకుండా క్యాబినెట్ అప్రూవ్ చేశారంటున్నారు. ఈరోజు చంద్రబాబు గారిని కూడా అడుగుతున్నావు, చంద్రబాబు గారిని అడుగుతున్నావు, వాసనని అడుగుతున్నావు. నువ్వు ఒక్కటే చెప్పు, అనేక నిర్ణయాలు క్యాబినెట్లోకి టేబుల్ ఎజెండా కింద వస్తాయి. టేబుల్ ఎజెండాలో కూడా పెట్టి ఈ ప్రభుత్వమైనా, ఆ ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైనా కొన్ని నిర్ణయాలు, కొన్ని ఆలోచనలు టేబుల్ ఎజెండా కింద కూడా వస్తాయి. కొన్ని ముందు రోజు నిర్ణయాలు తీసుకున్నట్టు ఉంటాయి. ఇవన్నీ కూడా సర్వసాధారణం. పరిపాలన నేను 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశాను. ఈ వ్యవస్థ మీద ఉన్న అవగాహనతో చెప్తున్నాను. కాబట్టి నాకేం సంబంధం లేదు, నేను పెట్టలేదని క్యాబినెట్ అనేది కలెక్టివ్ డిసిషన్ అవుతుంది ఎప్పుడు కూడా. సరే ముందు రోజు చర్చించుకోవడము, సేమ్ డే చర్చించడము, ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతున్న అంశాలే. కానీ ఈ పర్టికులర్ ఇష్యూలో మీరు ప్రిన్సిపల్గా తీసుకున్న నిర్ణయంలో సంతకం పెట్టారు. 1 నెల తర్వాత పెట్టిన క్యాబినెట్ దాంట్లో కూడా మీరు సంతకం పెట్టారు. కానీ నాకు తెలియకుండా జరిగిందని చెప్పి ఇట్లాంటి సందర్భంలో కావాలని నువ్వు ఏ కుటుంబం వల్ల అయితే పైకి వచ్చావో, ఏ కుటుంబం అయితే నేను పైకి తీసుకురావడానికి బ్యాక్ బోన్గా నిలిచిందో ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి, వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ప్రయత్నం చేయడం అన్నది నాకు తెలిసి మీ క్యారెక్టర్ మీరు దిగజార్చుకుంటానన్న విషయాన్ని మటుకు ఆయన ముందు గుర్తుంచుకోవాలి. వాసన అంటున్నాడు, స్వేచ్ఛ ఎక్కడుంది, నాకు స్వేచ్ఛ లేదు. తమ కళాశాలలో విద్యతో పాటు క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని నారాయణ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ రవిప్రసాద్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం రాష్ట్ర స్థాయి చెస్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ మేరకు నారాయణ కళాశాల ప్రిన్సిపల్ రవిప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు తమ కళాశాల వేదికగా నిలవడం ఆనందంగా ఉందని తెలిపారు. చెస్ క్రీడల ద్వారా విద్యార్థుల్లో ఉన్న తెలివితేటలను ప్రదర్శించేందుకు చక్కటి అవకాశం కలుగుతుందని తెలిపారు. మేధాశక్తిని పెంపొందించి ఇలాంటి క్రీడలను ప్రోత్సహించేందుకు నారాయణ కళాశాల ముందుంటుందని తెలిపారు. విద్యార్థులు క్రీడల్లో స్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. గెలుపోటములకి సంబంధం లేకుండా పోటీల్లో విద్యార్థులు పాల్గొనే దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఎత్తుకు పై ఎత్తు వేయడం అనేది మీ పిల్లల యొక్క మేధాశక్తి, అంటే వాళ్ళు బ్రెయిన్ ఎక్స్ప్లోర్ చేస్తారు పాసిబిలిటీస్. దానివల్ల మీ పిల్లలకి ఉన్నత విద్యకు వచ్చినప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి అలవడతాయి. మీరందరూ మీ పిల్లల్ని పనికి పంపించడం లేదు, బడికి పంపిస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళ మేధాశక్తి పెరగాలి. మేధాశక్తి పెరగాలి అని అంటే విద్యాభ్యాసం ద్వారానే మేధాశక్తి పెరగాలి. విద్యాభ్యాసము కాలేజీలో 6 పుస్తకాలకే పరిమితం. ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్, సోషల్ సైన్స్, జాగ్రఫీ, వీటికి మాత్రమే, హిందీ, వీటికి మాత్రమే పరిమితం. సో మీ పిల్లలు మనోవికాసం బాగుండాలి అంటే జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, తర్వాత వేదిక్ మ్యాథమెటిక్స్, అబాకస్, చెస్, ఇలాంటి బ్రెయిన్ యూజ్ చేసేటటువంటి క్రాస్ వర్డ్స్, సుడోకో, ఇలాంటి పజిల్స్ సాల్వ్ చేయడం వల్ల మీ పిల్లలకి ఆల్టర్నేటివ్ వేస్ ఆఫ్ డూయింగ్ ద సేమ్ థింగ్. ఒక ప్రాబ్లం ఉంటే మా నలుగురికి ఒక ప్రాబ్లం ఇస్తే ప్రాబ్లం సాల్వ్ చేస్తాం నలుగురిని, కానీ ఒకటే విధానంగా సాల్వ్ చేయడం. This is the difference between machines and human beings. We call it as reasoning. మీ పిల్లలకి రీజనింగ్ బాగా రావాలి అంటే ఖచ్చితంగా వినూత్నమైనటువంటి ఆటల్లో
వాళ్ళు పాల్గొనాలి మేధాశక్తితోటి. అలాగే ఫిజికల్ గేమ్స్ కూడా రోజు కొంతసేపు ఫిజికల్ గేమ్స్ కూడా ఆడించండి. స్కేటింగ్ కానీ క్రికెట్ కానీ అవి కూడా మోటార్ నర్వ్స్ అంటే శరీరంలో కండరాలు మెదడు రెండు మమేకమై ఆడాల్సినటువంటి ఆటలు అవి. సో మీ పిల్లలందరినీ కూడా అలా తీర్చిదిద్దితేనే వాళ్ళు ఉన్నత విద్యాభ్యాసంలో సక్సీడ్ అవుతారు. తర్వాత గ్యాప్, స్కూల్కి జూనియర్ కాలేజ్కి గ్యాప్ ఉంటుంది, జూనియర్ కాలేజ్కి ఇంజనీరింగ్ కాలేజ్కి లేదా మెడికల్ కాలేజ్కి గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోవాలి అంటే పిల్లలు ఖచ్చితంగా బియాండ్ అకాడమిక్స్ అవే సహాయపడతాయి. బియాండ్ అకాడమిక్స్ ఏముంటాయి అంటే కోకరిక్యులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. నాకు సార్ అన్నట్టు ఎందుకంటే మీ పిల్లల్ని ఆటలు పంపిస్తున్నారు, బాగా చదివిస్తే మంచి ర్యాంక్ వస్తుంది కదా అంటే, ర్యాంక్ వచ్చిన తర్వాత సీట్ వస్తుంది. సీట్ వచ్చిన తర్వాత ఆ కాలేజీలో చేసే విద్యాభ్యాసాన్ని వాళ్ళు భవిష్యత్తులో వృత్తిలో ఉపయోగించాలి. అలా ఉపయోగించాలంటే వాళ్ళ మేధాశక్తి ఉండాలి. ఆల్టర్నేట్ వేస్ ఆఫ్ డూయింగ్ థింగ్స్. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ టీవీ గురించి తెలిసిందే. టీవీ ఒకప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో తెలుసు మీ అందరికీ. టీవీ అనేది అంతరించిపోయింది. టీవీ అనే సబ్జెక్ట్ సిలబస్ నుంచి ఇంజనీరింగ్ సిలబస్ నుంచి తీసేశారు. ఇప్పుడు ఉండేది డిస్ప్లేస్. కార్మిక సంఘాల సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 26న కార్మికుల సంఘాల ఆధ్వర్యంలో జరపనున్న ఆందోళన కార్యక్రమం జయప్రదం చేయాలంటూ పెద్ద ఎత్తున కడప నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ, సిఐటియుసి వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ ఉద్యోగుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. లేబర్ కోడ్లను ఏర్పాటు చేసి ఇబ్బంది కలిగిస్తున్నారని, వెంటనే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల చట్టాలను పునరుద్ధరించాలని అన్నారు. కార్మికులు, ప్రజలు సమస్యలు తక్షణమే పరిష్కరించాలని చెప్పి దేశవ్యాప్తంగా 26వ తారీఖున పెద్ద ఎత్తున ఆందోళన జరగబోతా ఉన్నది. ఇందులో భాగంగానే కడప జిల్లా కడప నగరంలో ఏఐటీసీ, సిఐటియు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు స్కూటర్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత కార్మికుల పట్ల, ఉద్యోగుల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉందని చెప్పి ముఖ్యంగా చెప్పదలుచుకున్నాం. లేబర్ కోడ్లను ఈరోజు ఏర్పాటు చేసి ఇబ్బంది చేస్తా ఉన్నాయి. ఇవి వెంటనే రద్దు చేయాలి, కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని చెప్పి ఈరోజు చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా విశాఖ లాంటి ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ లేదు. స్కీమ్ వర్కర్లందరినీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. స్కీమ్ వర్కర్లకు జీతం పెంచే పరిస్థితి లేదు. మొత్తం అంతా కూడా పబ్లిక్ సెక్టార్ని అమ్మేసే పని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కాపాడడం కోసం తీవ్రమైన ప్రయత్నం జరుగుతూ ఉంది. రైతులకు గిట్టుబాటు ధర లేదు. వ్యవసాయ కార్మికులు కనీసం మినిమం 600 ఇచ్చే పరిస్థితి లేదు. 200 పని దినాలు లేవు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కార్మిక వర్గం, రైతులు, వ్యవసాయ కార్మికులు అందరూ కలిపి 26వ తారీఖున పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి కార్పొరేషన్ కా నుంచి అంబేద్కర్ సర్కిల్, అప్సరా సర్కిల్, కృష్ణా సర్కిల్, 7 రోడ్స్ వరకు ఈ ర్యాలీ కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి కార్మికులు, ఉద్యోగులు 26వ తారీఖున కడప కళాక్షేత్రం నుంచి జరిగే కార్యక్రమంలో ఉద్యోగులు అందరూ పాల్గొనాలని చెప్పి, కార్మిక వర్గం పాల్గొనాలని మీ తరఫున విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.